హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్బాక్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ పాట్ బిర్యానీని మీతో షేర్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీని అందరూ చేస్తారు, కానీ ఇలా కుండలో దమ్ పెట్టి చేస్తే వచ్చే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చికెన్ పాట్ బిర్యానీ అంటే చాలా కష్టం, చాలా ప్రాసెస్ ఉంటుందని చాలా మంది ట్రై చేయరు. కానీ నేను చూపించే ఈ రెసిపీ చాలా సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా పాట్ బిర్యానీ రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని క్లీన్గా వాష్ చేసి తీసుకోండి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం, హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే సన్నగా తరుక్కున్న పుదీనా ఇంకా కొత్తిమీర, దాంతో పాటు హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేశాక ఈ మసాలాలు చికెన్కి బాగా పట్టేలా కలుపుకోండి. కనీసం ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాలు లేదా మీకు టైం ఉంటే ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత సాఫ్ట్గా, టెండర్గా అవుతుంది. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్కి 300 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి ఒక 30 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కుండ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి హోల్ గరం మసాలా దినుసులైన 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 నుంచి 4 యాలకులు, 4 నుంచి 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాహీ జీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజ్ తరుక్కున్న ఆనియన్ని వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత అందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఆయిల్లో చికెన్ని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు 3-4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోండి. పచ్చిమిర్చిని ముందుగానే వేసుకుంటే అవి బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని ఇలా చికెన్ కొంచెం ఉడికిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వాటర్ పోసుకొని చికెన్లో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా, అంటే చికెన్ని 50% మాత్రమే కుక్ చేసుకోండి. మిగతా 50% దమ్ మీదనే కుక్ అవుతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు ఈ కుండని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇంకో గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసి అందులోకి హోల్ గరం మసాలా దినుసులైన షాహీ జీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, ఇంకా లెమన్ స్లైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి బియ్యాన్ని 70-80% మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి, రైస్ ఇలా పలుగ్గా ఉన్నప్పుడే వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ రైస్ని 50% ఉడికించుకున్న చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసుకోండి. కుండలో రైస్ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రైస్ని సెకండ్ లేయర్ కింద అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మిగిలిన రైస్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత బాస్మతి బియ్యం బాయిల్ చేసుకున్న హాఫ్ కప్ వాటర్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే మంచి కలర్ కోసం సాఫ్రాన్ మిల్క్ని కూడా వేసుకోండి. ఇప్పుడు కుండలోంచి ఆవిరి బయటికి పోకుండా ఇలా టైట్గా సిల్వర్ ఫాయిల్తో అయినా వ్రాప్ చేయండి, లేదా గోధుమ పిండితో అయినా మూతని సీల్ చేయండి. ఇలా టైట్గా సీల్ చేసుకున్న తర్వాత 25 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి. దమ్ చేసుకునే టైం అనేది తీసుకున్న క్వాంటిటీ ఇంకా ఫ్లేమ్ మీద ఆధారపడి ఉంటుంది. 25 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేయండి. ఒకవేళ కొంచెం తడిగా అనిపిస్తే ఇంకో 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. బిర్యానీ పూర్తిగా కుక్ అయిన తర్వాత ఒక 30 నిమిషాలు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ పాట్ బిర్యానీ రెడీ. చాలా డెలిషియస్గా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ కుండ బిర్యానీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అన్బాక్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.